ఏఐసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఖమ్మం జిల్లా జనసేన కో కన్వీనర్ మిరియాల రామకృష్ణ అన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ వాదుల వాళ్లు ప్రచారానికి ఇక్కడికి రాలేదా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి వారు కాదు అనడం సిగ్గుచేటన్నారు. 6 గ్యారెంటీల పేరిట ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. నిజంగా పరిపాలన చేసే దమ్ముంటే రైతు బంధు, తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, రైతు రుణమాఫీ ఇచ్చి మాట్లాడాలని తేల్చి చెప్పారు. తీసుకొచ్చి రాజకీయాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసి తెలంగాణ ప్రజల యొక్క శ్రమను దోపిడీ చేస్తా ఉన్నారు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గాని, ఇక్కడ తెలంగాణలో గాని మాలాంటి యువతకి, విద్యావంతులకి, మహిళలకి రాజకీయ అవకాశాలు ఇచ్చి వ్యవస్థను మార్పు చెందాలని ఈ రోజున ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గానీ ఈ రోజున ప్రొఫెషనల్ గా ఆయన సినిమా నెంబర్ 1 హీరోగా ఉండి కూడా ఈ రోజు ముందుకు వచ్చి పనిచేస్తా ఉందంటే వ్యవస్థ మార్పు కోసం పనిచేస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి విషయంలో ఆయనకు ప్రాంతీయ భేదాలు ఎందుకు? మీ ప్రాంతీయ భేదాలకు సంబంధం ఉంది. ఆయన పుట్టి పెరిగిందే హైదరాబాద్ లో, అసలు ఆయన పుట్టి పెరిగిందే మద్రాసులో. ఆయన ఆంధ్రప్రదేశ్ నెసెసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆయన మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు, కర్ణాటక వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు, కేరళలో రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రచారం చేస్తా ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో ఆయన అడుగుతా ఉన్నారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆయన ప్రచారం చేస్తా ఉంటే ఒక తెలుగువాడు, హైదరాబాద్ లోనే నివసించే వ్యక్తి, హైదరాబాద్ సెంట్రిక్ గా బిజినెస్ చేసే వ్యక్తి, హైదరాబాద్ సెంట్రిక్ గా ఆయన సినిమాలు చూసుకునే వ్యక్తి మీకు ఆంధ్రావాడయిందా? ఇదే విషయం చెప్తా ఉన్నా. ఈ రోజున మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఆయనకి ఈ రోజున మహేష్ కుమార్ గౌడ్ గారికి జరిగి ఈ రోజు తిక్క మాటలు మాట్లాడుతా ఉన్నారు. పెట్టుబడిదారులను తీసుకొచ్చి రాజకీయాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసి తెలంగాణ ప్రజల యొక్క శ్రమను దోపిడీ చేస్తా ఉన్నారు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గాని, ఇక్కడ తెలంగాణ